శుభమస్తు. శ్రీరామ జయం. ఆంజనేయ స్వామి వారిని స్మరించే విధానం ఏదైనా ప్రత్యేకంగా ఉందా? ఏ పువ్వులతో పూజించాలి? ఏ విధమైన ఉపచారాలు చెయ్యాలి? ఏ సమయంలో చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఏ సంఖ్యా ప్రమాణాలతో మనం చేసే ఉపచారాలు ఉంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం మనకు లభిస్తుంది? ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు సమర్పించాలి. ఏ సంఖ్య, ఏ ప్రమాణం? ఆంజనేయ స్వామి వారికి వడలను నివేదనగా అర్పించాలి. ఎన్ని, సంఖ్యా ప్రమాణం ఎంత? ఇలా ఆంజనేయ స్వామి వారిని సేవించే సమయంలో మనకు సందేహాలు కలుగుతూ ఉంటాయి. హనుమాను అంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణః ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశ ఏతాని నామాని. ఇవి 12 పేర్లు. ఆంజనేయుడిని వైదికంగా ఋగ్వేదంలో ఉండే ఒకానొక మన్యువు అన్న పేరిట ఉన్న సూక్తముతో సేవించాలి అంటూ వైదిక ధర్మం ఎప్పుడు ఎక్కడ ఎవరు ఆంజనేయ స్వామి వారిని సేవించినా, అభిషేక సేవ కావచ్చు, అలంకార సేవ కావచ్చు, నివేదనాదులు అర్పించే క్రమం కావచ్చు, అన్నింటిలో కూడా ఈ మన్యు సూక్తమునే వినియోగిస్తూ ఉంటారు. యస్తే మన్యో విధద్వజ్రసాజ కసహ ఓజః పుష్యతి విశ్వమానుషకు. ఈ మన్యు సూక్తములో 14 రుచలు ఉంటాయి. రుక్కు అంటే 2 వరుసల మంత్రం. మన్యు సూక్తములో 14 రుక్కులు, 2 వరుసల మంత్రాలు ఉంటాయి. వెరసి 28 వరుసలలో 14 సూక్ష్మ మంత్రాలతో ఉండేటటువంటి మంత్ర సంపుటి మన్యు సూక్తం. 14 ఇక్కడ ప్రమాణం. ధన్వనాగా ధన్వన జింజయేమ ధన్వన తీవ్ర సమదో జయేమ. మన్యువు అంటే కోపము అని అర్థం. ఆంజనేయ స్వామి వారిని సేవిస్తే కలిగే మొదటి ప్రయోజనం మనలో ఉండే కోపం తొలగిపోవడం. మన కోపానంతటినీ కూడా తీసుకునేటటువంటి శక్తి ఆంజనేయుడికి మాత్రమే ఉంది. ఎవరైతే నిజంగా ఆంజనేయుడిని సేవిస్తారో, పూజిస్తారో, ధ్యానం చేస్తారో, స్తోత్రం చేస్తారో అలాంటి వారికి కోపం రాదు. సంగీతాన్ని కచేరీ చేసిన చిట్ట చివరలో రామచంద్రమూర్తిని స్తోత్రం చేస్తూ రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ అంటూ శ్లోకాలవి చెబుతూ పవమానసుతుడు పట్టే అని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఆంజనేయుడిని స్మరిస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. మంగళమూర్తి రూపుడు, పావనుడు అయిన హనుమ మనకు సమస్త సంకల్పాలను నెరవేర్చేటటువంటి శక్తిని కలిగి ఉంటాడు. పవనతనయుడు, సంకటహరణుడు, మంగళమూర్తి రూపుడు, సీతా సమేతంగా ఉండే రామచంద్రమూర్తికి సదా సేవకంగా ఉండేటటువంటి మహనీయుడు, ప్రసన్న ఆంజనేయుడు. మంగళవారం ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేస్తే మనకు సంకల్ప సిద్ధి కలుగుతుంది. అయితే వడమాలిక ప్రామాణికం కాదు. వడలు సమర్పించాలి 14 సంఖ్యలో. తమలపాకులు సమర్పించాలి 14 సంఖ్యలో. హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి 14 సంఖ్యలో. అలాగే కొబ్బరికాయలు సమర్పించాలి 14 సంఖ్యలో. 14 అన్న సంఖ్యలో ఏ ఉపచారం చేసినా ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం మనకు సంపూర్ణంగా లభిస్తుంది. స్వామిని సేవించుకుందాం. మరింత ఆరోగ్యంగా, ఆనందంగా మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.